వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశమైంది. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ భేటీ ఏర్పాటైంది. పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దీనికి అధ్యక్షత వహించారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలపై చర్చిస్తున్నారు. పార్టీ భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికపై దిశానిర్దేశం చేస్తున్నారు. పీఏసీ ఏర్పాటైన తర్వాత ఈ భేటీ ఏర్పాటు కావడం ఇదే తొలిసారి కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. పార్టీలో అత్యంత ప్రాధాన్యత ఉండే పొలిటికల్ అడ్వైజరీ కమిటీ వైఎస్ జగన్ ఇటీవలే ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. మొత్తం 33 మందికి ఇందులో సభ్యత్వాన్ని కల్పించారు. పీఏసీ శాశ్వత ఆహ్వానితులుగా పార్టీ రీజనల్ కోఆర్డినేటర్గా సజ్జల రామకృష్ణారెడ్డి నియమితులయ్యారు. తమ్మినేని సీతారాం, పీడిక రాజన్న దొర, బెల్లన్న చంద్రశేఖర్, గొల్ల రాంబాబురావు, బూడి ముత్యాలరావు, ముత్యాల నాయుడు, పిల్లి సుభాష్ చంద్రబోస్, పినిపే విశ్వరూప్, తోటా త్రిమూర్తులు, ముద్రగడ పద్మనాభం, పుష్పల శ్రీనివాసరావు, వాసుబాబు, చెరుకువాడ శ్రీరంగనాథరాజు, కొడాలి నాలి, వెలగపల్లి శ్రీనివాస్ ఇందులో అపాయింట్మెంట్ అయ్యారు. అలాగే జోగి రమేష్, కోన రఘుపతి, విడదల రజని, బొల్ల బ్రహ్మనాయుడు, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, నందిగామ సురేష్ బాబు, ఆదిమూల సురేష్, బోయిపోయిన అనిల్ కుమార్ యాదవ్, నల్లపూరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, నారాయణస్వామి, ఆర్కే రోజా, వైఎస్ అవినాష్ రెడ్డి ఉన్నారు. వీరితో పాటు అంజద్ బాషా, బొగ్గన రాజేంద్రనారెడ్డి, అబ్దుల్ హఫీజ్ ఖాన్, శంకర్ నారాయణ, తాలూరి రంగయ్య, విశ్వేశ్వర్రెడ్డి, మహాలక్ష్మి, శ్రీనివాస్, సాకే, శైలజానాథ్ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యులు నియమితులయ్యారు. వారందరూ కూడా ఈ భేటీకి హాజరయ్యారు. ఈ సందర్భంగా జగన్ వారిని దిశానిర్దేశం చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ సంస్థాగత నిర్మాణంలో తీసుకోవాల్సిన చర్యలు, అనుసరించవలసిన వ్యూహాలు వంటి పలు అంశాలు పీఏసీ భేటీలో చర్చకు వచ్చాయి. పార్టీని బ్లాక్ స్థాయి నుంచి బలోపేతం చేసుకోవడం గురించి మాట్లాడారు. ప్రభుత్వ వైఫల్యాలు తమకు అంది వచ్చిన అస్త్రాలుగా మారాయని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం వైఫల్యాలను ఎండగట్టాలని ఈ సందర్భంగా వైఎస్ జగన్ అన్నారు. ఇచ్చిన సూపర్ 6 హామీలు ఎగ్గొట్టిన తీరును, అసమర్థతను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పారు.